హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ మీ ముందుకు లైవ్ అనే ముచ్చటతోటి వచ్చిన. లైవ్ వల్ల నా ఛానల్ పోయింది, అది మీకు తెలిసిందే కదా. అంటే అందరికీ తెలియదు, అందులో కొందరికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎందుకు పాత ఛానల్ గురించి షేర్ చేసుకుంటున్నా అంటే, నాకు కొంచెం ఎక్కడో చిన్న బాధ ఉంది, అందుకని షేర్ చేసుకుంటున్నా. లైవ్ వల్లనే నా ఛానల్ ఖచ్చితంగా పోయింది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి, అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నా. లైఫ్ పెళ్ళైన వాళ్ళు, ఆల్మోస్ట్ పెళ్ళైన వాళ్ళైతే నాకు తెలిసి, నా ప్రకారం అయితే చెయ్యొద్దు లైవ్. అంటే హస్బెండ్ ఏందాక మీ హస్బెండ్ నీకు సపోర్ట్ చేయలేడా అని కాదు, మా హస్బెండ్ బాగానే సపోర్ట్ చేసిండు, ఆయన తప్పేం లేదు, నాదే తప్పంతా. ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే, మన మంచి కోసమే. మనం ఫ్యూచర్లో హస్బెండ్తోన కలిసి, పిల్లలతోన, ఫ్యామిలీతోన కలిసి ఉండాలంటే యూట్యూబ్ చేయొచ్చు, కానీ లైవ్ చేయొద్దు. లైవ్ కూడా చేయాలి, కాకపోతే ఇంకా అర్థం చేసుకోండి. పూర్తి డీటెయిల్స్గా చెప్తాను. ముందుగా వీడియోలోకి వెళ్దామా. నా ఛానల్ మీకు నా ఫస్ట్ ఛానల్ మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాదే చెప్తే, ఎవరిదో ఎందుకు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన, లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ 100% పెరుగుతారు, బోల్డ్ అంత మంది పెరుగుతారు. కాకపోతే మనం అందులో పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివిటీ కూడా తీసుకోవాలి. నెగిటివిటీ ఎక్కువ ఉంటుందని నాది. మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు యూట్యూబ్లో అన్నీ ఎదుర్కోవాలి, తప్పదు. సోషల్ మీడియా కదా, అన్నీ ఎదుర్కోవాలి. మనం అవన్నీ ఎదుర్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు, వాటి చూసి చూడనట్టు ఉండాలి. అది మెయిన్ పాయింట్ అయితే అది. సెకండ్ థింగ్ ఏంటిదంటే, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం, ఫ్యామిలీని ఒప్పించుకుంటాం, ఇటు హస్బెండ్ని ఒప్పించుకుంటాం. ఏదో కామెడీయో, ఓన్ రీల్స్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. చేసినప్పుడు లైవ్ అయితే అందరు చెప్తుంటారు కదా, యూట్యూబ్లో సక్సెస్ కావాలన్నప్పుడు. నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ ఎలా అవ్వాలి అనేది వీడియో చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు లైవ్ చేస్తే మీరు 100% 1 monthలో సక్సెస్ అవుతారని చెప్తారు. ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? అందరికి ఆశ ఉంటుంది, నాకు కూడా అట్లనే ఉండే. నేను కూడా అందుకనే లైవ్ స్టార్ట్ చేసిన. లైవ్ ఒక 1 week చేసిన, 2 weeks చేసిన, 3 weeks చేసిన, 3K సబ్స్క్రైబర్స్ ఉండే. అయితే ఛానల్ ఎందుకు డిలీట్ చేసిన అంటే, అనుకోకుండా మా హస్బెండ్ లైవ్లోకి వచ్చిండు. వచ్చి ఎవరో బ్యాడ్ కామెంట్ చాలా పచ్చిగా పెట్టిరు, బ్యాడ్ కామెంట్. అది ఆయన తీసుకోలేకపోయింది. ఒకవేళ నేను ఆయన ప్లేస్లో ఉన్నా నేను కూడా అట్లనే రియాక్ట్ అవుతుంది నేను. అయితే చాలా పెద్ద గొడవ ఏం లేదు, చిన్న ఇష్యూ అయింది. దాని నుంచి ఇంకా లైవ్ అనే దాని మీద నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. అసలు నాకు తెలిసినంత ప్రకారం అయితే పెళ్ళైన వాళ్ళు లైవ్ అస్సలు చెయ్యొద్దు. మా ఆయన చెల్లిండు, లైవ్ చేస్తున్నామంటే డౌట్ ఏం లేదు, ఆయనకు మాట ఇచ్చిన నేను లైవ్ చేయనని. నాకు తెలిసినంత ప్రకారం అయితే లైవ్ చేయండి బెస్ట్. మెయిన్ అయితే పెళ్ళైన వాళ్ళు అస్సలు లైవ్ చేయొద్దు. అందులో ఎంతో మంది మహాపురుషులు ఉంటారు, కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, మనం అసలు తీసుకోలేము. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అట్లాంటివి అసలు తీసుకోలేరు. కాబట్టి లైవ్ చేయొద్దనే నేను అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఈ కొత్త ఛానల్ ఎలా స్టార్ట్ చేసావు అక్క అనుకుంటారా? ఏం లేదు, నాకు డ్రీమ్ యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ కావాలి, నేను ఫస్ట్ అమౌంట్ తీసుకోవాలి, అది ఉంది. కానీ ఏమో, అదంతా మీ చేతిలోనే ఉంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్లన్నా అయితేనేమో, ట్రై చేద్దాం, తప్పులేదు కదా. ఏదైనా ట్రై చేయండి, సక్సెస్ రాదంటారు కదా, అంతే. ఇంకా ఏంటంటే థర్డ్ థింగ్ ఏంటంటే, మెయిన్ లైఫ్ నుంచి మనం చాలా అంటే చాలా బ్యాడ్ అయిపోతాం. నాకు తెలిసినంత వరకు మనం మన సోల్మేట్తోనే కరెక్ట్ ఉండాలి కదా, లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళతోనే. కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా లైవ్ చేసుకోండి. మా ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఆయన తప్పేం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, మా ఆయన వేసుకోకండి, నాదే తప్పంతా. నేను లైవ్ చేసి చిన్న మిస్టేక్ అయింది, లేకుంటే ఆ ఛానల్ నుండి ఇప్పటికి 10K అయిపోతుండే, మానిటైజేషన్ కూడా అయిపోతుండేనేమో. అది మైండ్లో అప్పుడప్పుడు స్ట్రైక్ అయినప్పుడల్లా ఏదో చిన్న బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేము. నేను మీకు స్క్రీన్ పైన నా ఛానల్ యాడ్ చేస్తే చూడండి. ఇంకా మీకు ఏదైనా వీడియో పైన ఇంట్రెస్ట్ ఉండే, అక్క గోల్డ్ ఇంకా ఏమంటారు, మీరు రియల్ గోల్డ్ కలెక్షన్ వీడియో చేయండి అంటే చేస్తా, హోమ్ టూర్ చేయమంటే చేస్తా, సిల్వర్ కలెక్షన్ చేయమంటే చేస్తా.
మీరు ఏదైనా నాకు కామెంట్ చేయండి. మొహమాటం ఏం లేదు మనలో మనకి. మీరు నా ఫ్యామిలీ, మీరు నా దేవుళ్ళు, సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు కదా! మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకొంచెం ముందుకు పంపియండి. వాళ్ళని యూట్యూబర్స్ ఫ్యామిలీలే కాకుండా నాలాంటి చిన్న చిన్న ఛానల్‌ని కూడా ఏదో చిన్న యూట్యూబర్ అనుకునేటట్టు చేయండి ప్లీజ్. అంతా మీ చేతుల్లోనే ఉంది. చెప్పొచ్చేదేంటంటే లైవ్ అస్సలు చెయ్యొద్దు. న్యాచురల్‌గా యూట్యూబ్‌లో సక్సెస్ కావాలనేది నేను అనుకుంటున్నా. నాది అంత ఏమన్నా తప్పు అనిపిస్తే ప్లీజ్ సారీ అందరికీ. కానీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ప్లీజ్, నేనెంతో కష్టపడుతున్నా ఓన్ వాయిస్‌తోన, వేరే వాళ్ళ వాయిస్ కాకుండా నా వాయిస్‌తోని నేను ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని చేయాలంటే చాలా కష్టం. యూట్యూబ్ అనేది చాలా కష్టం అబ్బా! అందరూ అనుకుంటారు ఈజీగా సాధించొచ్చు కానీ, లేదు చాలా అంటే చాలా హార్డ్. వీడియో రికార్డ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ చెప్పాలి. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ నందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.